అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతిరోజు సమస్యలు విన్నవించుకునేందుకు ఇక్కడికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరోజు సమస్యల కోసం వస్తున్నారు ప్రజలు. అసలు ప్రజావాణిలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజావాణికి వారందరూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఉదాహరణకి రైతు సమస్యల, రేషన్ కార్డు సమస్యల, పెన్షన్ సమస్యలు, ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి, రోజువారీగా ప్రజావాణికి వస్తున్న సమస్యలు ఏంటి, ఆర్టీవీ ప్రత్యేకతలను తెలుసుకుందాం. ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువెత్తాయి. మొత్తంగా ప్రతిరోజు ప్రతి సోమవారం ఏదైతే ప్రజావాణికి ఫిర్యాదులు చేసిన కోసం మొత్తంగా భూములకు సంబంధించిన విషయం పైననే ఫిర్యాదులకు అందుతున్నాయని చెప్పి ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రతి సోమవారము 80కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. అందులో ఎక్కువగా భూమి ల్యాండ్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఒక స్వామీజీ ఉన్నారు. వీరికి అసలు సమస్య ఏంటి చెప్పండి. మీరు ఏ ఊరు, ఏంది మీ సమస్య? మాది కోటగిరి మండలం వల్వాపూర్ గ్రామం. ఎక్స్ సర్వీస్ మేము పొలం కొన్నాము. భూమి కొన్న తర్వాత 2008లో కొన్నాము. అది పట్ట చేసుకున్నాం, కానీ అప్పుడు పట్ట చేసినారు. ఇప్పుడు పట్ట మాకు వేరే వాళ్ళకి అమ్ముదామన్నా చేద్దామన్నా పట్ట అవ్వట్లేదు. 2 సంవత్సరాలని కలెక్టరేట్కి తిరుగుతున్నాము, ఏం చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అవుతుంది, చేస్తాం, ఇది తీసుకురండి, అది తీసుకురండి అంటున్నారు. ఒక ఆర్మీకి ఇచ్చింది గవర్నమెంట్ దగ్గర ఫామ్ ఉండాలి, కానీ మా రైతు దగ్గర ఉంటుందా? ఏం ప్రభుత్వాలు ఇవి, ఏం జాబులు, ఏం కలెక్టరేట్ ఇది? మేమేడు తెచ్చేది? గడ్డి కోసుకున్న వాళ్ళు కలం పట్టుకుంటామేమి? ఇది తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి, అది తీసుకురండి, ఎప్పుడు తేవాలి? ఇప్పుడు చిన్నోళ్ళకు ప్రజావాణిని పెట్టారు. ఈ చిన్న వాళ్ళకి తెలియదు. మీరు ఆఫీసర్లు 50 మంది కూర్చుంటున్నారు, కానీ ఈ పెద్ద సార్లు వాళ్ళ దగ్గరికి పంపేసరికంటే వీళ్ళు ఇది తీసుకురండి, అది తీసుకురండి, మాకేం తెలుసు తీసుకురటానికి. ఎన్ని సంవత్సరాలు నువ్వు తిరిగి? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు. భూమి కొని 2008లో కొన్నా. 8లో కొన్నా. ఇప్పటిదాకా నీకు పట్టా? నో రెస్పాన్స్. పట్టా అయింది, అమ్మడానికి రెస్పాన్స్ లేదు. ఎవరైనా కొనుక్కోమంటే వాళ్ళు దీనికి ఇక గవర్నమెంట్ ల్యాండ్ అని పడింది, ఎస్ఎన్ ల్యాండ్ భూమి అని పడింది. ఇప్పుడు మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, మేము ఏం చేయాలి? ఎవరికి అడగాలి? ఆడపిల్లలు ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఒక సెకండ్ ఇయర్ చేస్తున్నారు, ఒకళ్ళు డిగ్రీ చేస్తున్నారు, ఒకళ్ళు భూమి అమ్మితేనే పెళ్లి కావాలి కదా, అందుకే కదా తిరిగేది. మేము ఇక స్వాములో ఉన్నాం, అయినా తిరుగుతున్నాం ఇక్కడికి. మేమేం చేయాలి చెప్పండి? మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం, గుడిలలో ఉండేవాళ్ళం. ఇక్కడ మేమేం చేస్తాం? పెద్ద సార్ దగ్గరికి వెళ్ళినాం, ఇలా జైన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళు చిన్న సార్ దగ్గరికి పంపారు. వాళ్ళు అంటారు ఇది తీసుకురా, అది తీసుకురా. గవర్నమెంట్ ఒక మిలిటరీ మ్యాన్కి ఇచ్చినప్పుడు అన్ని అథారిటీ వాళ్ళ దగ్గర ఉంటాయా, మా దగ్గర ఉంటాయా? మరి వాళ్ళు పెట్టాలా, మేమా? ఎన్నిసార్లు తిరగాలి? ఎన్ని రోజులని తిరగాలి చెప్పండి? ఆయన ఉన్నారు. నీ పేరేం పేరు, మీది ఏ ఊరు, ఏంది సమస్య? నీది? మాది చిన్నపల్లి, వింజాలయం మండలం. మా పెద్ద కొడుకు అప్పుడు ఎంతమంది కొడుకులు? 3. అయితే కోంపలాం దగ్గర 3 బిఘాల జమీన్ కొన్నాం. పట్ట వేసిండు, బాండ్ పేపర్ రాసిచ్చిండు. బాండ్ పేపర్ రాసి పైసల కాగితం అది ఒక్క దగ్గర పెట్టిన ఇక అచ్చులు పొగడ పోలీసుల బాధకు ఈ బాధకు షేన్ కనబడి వస్తుంది. ఎప్పుడో బాండ్ పేపర్ పైసలు కట్టిన పేపర్ ఎత్తుకపోయిండు. దరిపెళ్ళి మండలం ఆయనతో బస్ పట్ట వేయించుకున్న పేపర్ నేటి లోన్ లేడికి వచ్చిండ్రు బ్యాంకులకి. యాదరా లోన్ అన్నీ అడిగింది. మేము పట్ట వేయించిన లోన్ లేటినా అనమాట. వారు ఎందుకురా లేకపోతే చెప్పినట్టు నేను లేటుకు వస్తుంది లోన్, నీ పెళ్ళపడి చెప్పించినట్టు నేను అన్న. ఓలపోతే ఏమంటే ఏమవుతుంది బాబు? వాళ్ళ 3 అన్న. కలెక్టరేట్లు ఏమన్నారు? కలెక్టర్ ఏమన్నాడు, నువ్వు మండలంకు ఇంత అయినా వినపోతే చక్క తహసీల్దార్ దగ్గరకు అంటాడు. మీరు ఏమవుతారు? సార్ మా నాన్న సార్. ఎన్నో కొడుకు? నేను 2 కొడుకును. ఏంది సమస్య సార్? మాకు 3 ఎకరాలు ఉంటుంది. చిన్న ఆయన ఒక దగ్గర ఎత్తుకున్నాడు. మాదే 3 ఎకరాలు ఇంకొక దగ్గర ఉంటుంది. సరి సంపాదించుకోవాలా. మరి ఏమంటుండంటే ఈ భూమిని నా మాతారు కొనిచ్చారు అన్నాడు. అత్తారు కొనిచ్చిన అన్నాక మా దగ్గర ఏం ఆధారం లేదు సార్. నక్సలైట్ వాడు. అప్పుడు అన్నల జామల 1980లో కొన్నాడు. 80లో కొని మాకు ఏం దొరకలేదు సార్ ఆధారాలు. లెంకంగా ఈ కాగితం దొరికింది. ఏది అప్పుడు ఈశ్వరయ్య, పాత ఈశ్వరయ్య అని ఉండే, పాత ఈశ్వరయ్య ఉండే, ఈ కాగితం దొరికింది. ఈ కాగితం ఈశ్వరయ్య రాసిండు. అది కోమటి భాస్కర్ సేను. అది అతను కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు నిజామాబాద్ని. ఆల్రెడీ ఫోన్ చేసిర్రు, మండలంలోకి ఫోన్ చేసిర్రు. ఎవరిది నువ్వు మండలంలోకి ఫోన్ చేసి ఎవరికి అమ్మినావు, ఏం కథ అంటే మా ఇక్కడ అమ్మిన అతను ఏమన్నాడు, నేను లక్ష్మణ్కి అమ్మిన. లక్ష్మణ్
సన్నబ్ జలయ్య అన్నాడు. ఈ పట్ట మీద ఏమున్నదంటే మీరు ఏం కావాలని కోరుతున్నారు సార్ ఈ భూమి పంచాలా సార్, పంచాలా. ఏమంటున్నారు ఇప్పుడు కలెక్టరేట్లో? కలెక్టరేట్లో అప్లికేషన్ ఈ మండలంకి అంటున్నారు. ఓకే సార్. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం ఏదో సమస్య మీద వస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మాకు భూమి సమస్య ఉంది, మాకు 3 కొడుకులు, మా పెద్ద కుమారుడు మమ్మల్ని మోసం చేసి పట్టా అలా భార్య పేరు మీద చేసుకున్నాడు, మిగతా 2కు సంబంధించిన భూమి మాకు 3 కొడుకులకు భూమి పంచాలని చెప్పి ఆ తండ్రి అయితే కోరుతున్న పరిస్థితి. మరోవైపు నక్సలైట్లో ఉన్నప్పుడు 1980లో నక్సలైట్లో ఉన్నప్పుడు మా అందరినీ బెదిరించి పట్టా చేసుకున్నాడని చెప్పి నడిపి కొడుకు అయితే ఆరోపించారు. మరోవైపు ఇంకొక స్వామీజీ కోటగిరికి సంబంధించిన ఒక స్వామీజీ వచ్చారు ఆయన కలెక్టరేట్కు. ఆయనకు ఉన్న సమస్య ఏంటంటే 2008లో ఎక్స్ ఆర్మీకి సంబంధించిన భూమిని కొనుగోలు చేసాం. ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు మాకు పట్టా అయింది, అంతా అయింది. కానీ ఇప్పుడు భూమిని అమ్మాలంటే మాకు సంబంధించిన అసైన్మెంట్ ఉంది, అది ఉంది అని చెప్పి ప్రభుత్వ రికార్డులో ఉంది. మేము భూమిని అమ్మి పాప పెళ్లి చేయాలి, భూమి అమ్మితేనే పాప పెళ్లి చేస్తాం. ఎన్నో రోజులుగా సంవత్సర కాలం పాటుగా తిరుగుతున్నా మాకు ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రతిసారి ఏదో కారణం చెప్తున్నారు, ఆ కాగితం తెండి, ఈ కాగితం తెండి. మా దగ్గర ఎక్కడ ఉంటాయండి కాగితాలు? మేము చదువుకోని వాళ్ళము, మేము గుడిలో బడుల్లో ఉంటాము, మాకు కాగితాలు ఎక్కడ ఉంటాయి? అన్ని కాగితాలు మీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంటారు, మీరు మమ్మల్ని ఎందుకు సతాయిస్తున్నారని చెప్పి వారు ఆరోపణలు చేస్తున్నారు. తమ సమస్యలు విన్నవించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రోజు ప్రతి సోమవారము ఎంతో మంది ఇక్కడికి ఫిర్యాదులు చేసేందుకు వస్తున్నారు. తమకు భూమి పట్టా కావడం లేదని కొంతమంది అయితే పెన్షన్ రావడం లేదు, కొంతమంది చిట్టి డబ్బులు ఎగ్గొట్టారని చెప్పి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే సంవత్సర కాలం పాటు తిరుగుతున్న మా భూములు మాకు పట్టాలు కావడం లేదు, RORలో మాత్రమే భూమి ఉంది కానీ భూమి మాకు మాకు పట్టా పాస్బుక్ కావడం లేదని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి తిరిగినా మాకు భూములు రావడం. మేము 40 సంవత్సరాల క్రితం భూమిని కొన్నాం, RORలో ఉంది, కానీ మాకు పట్టాదారు పాస్బుక్ రాలేదు. మేము అడిగితే మాత్రం ఇప్పటి వరకు కూడా రావడం లేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రోజు ప్రతి సోమవారం ప్రజావానికి ఫిర్యాదులు అయితే సుమారు 80 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. 80 ఫిర్యాదులు అత్యధికంగా వ్యవసాయానికి, భూమికి అనుబంధంగా ఉండే ఫిర్యాదులే మాత్రం వస్తుంది. దీనికి అంతటికి ఫిర్యాదులు పరిష్కరించడంలో ప్రభుత్వం అధికారులు దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపడితే వారు సంవత్సరాల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. మా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి బాధితులైతే కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.